వెల్కమ్ టు జేపీ స్టడీ. గుప్త సామ్రాజ్యం. ఈ గుప్త సామ్రాజ్యం టాపిక్లో మనము లాస్ట్ వీడియోలో గుప్తుల కాలం నాటి రెవెన్యూ పాలన, ఆర్థిక విషయాలు వాటి గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లాస్ట్ వీడియోస్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక ఇప్పుడు గుప్త సామ్రాజ్యం యొక్క సాంఘిక మత పరిస్థితుల గురించి తెలుసుకుందాం. వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేటివి. గుప్తుల కాలంలో వర్ణ వ్యవస్థ పెరగడంతో సామాజిక అంతరాలు అధికంగా ఉండేటివి. చండాలురు అనే పంచమ వర్ణం ఏర్పడింది గుప్తుల కాలంలో. వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటానికి ప్రత్యేకంగా అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. చూడండి, గుప్తుల కాలంలో అభయదత్తుడు అనే ఉద్యోగి ఉండేవాడు. దేనికోసం? వర్ణాశ్రమ ధర్మాలను కాపాడటం కోసం. ఇక అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేటివి. గుప్తుల కాలంలో అనులోమ ప్రతిలోమ వివాహాలు ఉండేటివి. అనులోమ వివాహం అంటే ఎక్కువ వర్ణం పురుషుడు తక్కువ వర్ణం స్త్రీని వివాహం చేసుకుంటే దాన్ని అనులోమ వివాహం అంటారు. దీనిపై ఎలాంటి నిషేధం లేదు. అనులోమ వివాహంపై నిషేధం లేదు. కానీ తక్కువ వర్ణానికి చెందిన పురుషుడు ఎక్కువ కులానికి చెందిన స్త్రీని వివాహం చేసుకునే ప్రతిలోమ వివాహాలను ధర్మశాస్త్రాలు నిషేధించాయి. చూడండి, గుప్తుల కాలంలో ఇలాంటివి ఉండేటివి అన్నమాట. ఎలాంటివి? అనులోమ వివాహాలు, ప్రతిలోమ వివాహాలు. అప్పటి గుప్తుల కాలం నాటి ఎరాన్ శాసనం ప్రకారం సతీ సహగమనం ఉన్నట్లు తెలుస్తుంది. గుప్తుల కాలంలో సతీ సహగమనం ఉన్నట్లు ఏ శాసనం ద్వారా మనకు తెలుస్తుంది? ఎరాన్ శాసనం. దేవదాసి ఆచారం కూడా ప్రారంభమైంది. గుప్తుల కాలంలో వైదిక మతం, హిందూ మతాన్ని పునరుద్ధరించారు. రెండో చంద్రగుప్తుడు పరమ భాగవత అనే బిరుదును ధరించాడు. రెండో చంద్రగుప్తుడు బిరుదు ఏంటిది? పరమ భాగవత. సముద్రగుప్తుడు రాజచిహ్నంగా గరుడ వాహనాన్ని ఉపయోగించాడు. చూడండి, సముద్రగుప్తుడు ఏ వాహనాన్ని ఉపయోగించేవాడు? గరుడ వాహనాన్ని. దేనికి గుర్తుగా? రాజచిహ్నంగా. దశావతార సిద్ధాంతం గుప్తుల కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. భాగవత మతం అభివృద్ధి చెందింది. చూడండి, గుప్తుల కాలంలో భాగవత మతం బాగా అభివృద్ధి చెందింది. స్కందగుప్తుడు జూనాగఢ్ శాసనంలో బలిచక్రవర్తి వామనుల కథనాన్ని వివరించాడు. జూనాగఢ్ శాసనంలో ఏ ఏ కథనాలు ఉన్నాయి? బలిచక్రవర్తి, వామనుల కథనం. ఇది ఎవరు రాశారు? స్కందగుప్తుడి జూనాగఢ్ శాసనంలో బలిచక్రవర్తి వామనుల గురించి వివరించారు. మకౌరి వంశస్థుడైన అనంతవర్మ బార్బర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. చూడండి, మకౌరి వంశస్థుడైన అనంతవర్మ బరాబర్ గుహల్లో కృష్ణుడి విగ్రహాన్ని పూజించాడు. విష్ణుదేవుడిని నరసింహ అవతారం గురించి అలీన దాన శాసనం వివరిస్తుంది. విష్ణుదేవుడి యొక్క నరసింహ అవతారం గురించి ఏ శాసనం వివరిస్తుంది? అలీన దాన శాసనం. ఎరాన్ శాసనంలో వరాహ విగ్రహం కనిపిస్తుంది. ఎరాన్ శాసనంలో కూడా వరాన్ విగ్రహం కనిపిస్తుంది, వరాహ విగ్రహం. గుప్తుల కాలంలో శైవ, వైష్ణవ, బౌద్ధ మతాలను సమానంగా ఆదరించారు. గుప్త చక్రవర్తులు పరమత సహన విధానాన్ని పాటించారు. గుప్త చక్రవర్తులు ఏ విధానాన్ని పాటించారు? పరమత సహన విధానాన్ని పాటించారు. ఇక గుప్తుల కాలం నాటి రాజకీయ చరిత్ర చూద్దాము. గుప్త వంశ మూల పురుషుడు శ్రీగుప్తుడు. చూడండి, గుప్త వంశ మూల పురుషుడు ఎవరు? శ్రీగుప్తుడు. చైనా యాత్రికుడు ఇత్సింగ్ తన రచనల్లో శ్రీగుప్తుడిని చిలికిటో మహారాజుగా ప్రస్తావించాడు. చూడండి, ఎవరు? చైనా యాత్రికుడు ఇత్సింగ్ రాసిన రచనల్లో శ్రీగుప్తుడిని ఏమని ప్రస్తావించాడు? చిలికిటో మహారాజుగా. ఏ యాత్రికుడు ఇతను? చైనా యాత్రికుడు. శ్రీగుప్తుడి అనంతరం అతడి కుమారుడు ఘటోత్కచగుప్తుడు మహారాజ బిరుదుతో రాజ్యపాలన చేశాడు. శ్రీగుప్తుడి తర్వాత ఎవరొచ్చారు? అతడి కుమారుడైన ఘటోత్కచగుప్తుడు. ఈయన మహారాజు అనే బిరుదుతో రాజ్యపాలన చేశాడు. కానీ వాస్తవంగా గుప్త రాజ్య స్థాపకుడిగా పేరొందింది మొదటి చంద్రగుప్తుడు. కానీ వాస్తవంగా
గుప్త రాజ్య స్థాపకుడిగా ఎవరు పేరొందారు? మొదటి చంద్రగుప్తుడు. ఇక మొదటి చంద్రగుప్తుడు లిచ్చవి గణానికి చెందిన కుమారదేవిని వివాహం చేసుకున్నాడు. ఎవరు? మొదటి చంద్రగుప్తుడు ఎవరిని వివాహం చేసుకున్నాడు? లిచ్చవి గణానికి చెందిన కుమారదేవిని. మొదటి చంద్రగుప్తుడు రాజాదిరాజ బిరుదుతో పాలన చేశాడు. మొదటి చంద్రగుప్తుడు ఏ బిరుదుతో పాలన చేశాడు? రాజాదిరాజా అనే బిరుదుతో పాలన చేశాడు. అనంతరం అతడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 375 సంవత్సరాల మధ్య పాటలీపుత్రం రాజధానిగా పరిపాలన చేశాడు. చూడండి, మొదటి చంద్రగుప్తుడు అనంతరం ఎవరు? మొదటి చంద్రగుప్తుడి కుమారుడైన సముద్రగుప్తుడు క్రీస్తు శకం 335 నుంచి 375 సంవత్సరాల మధ్య. అప్పుడు రాజధాని ఏది సముద్రగుప్తుని కాలంలో? పాటలీపుత్రం రాజధాని చేసుకుని సముద్రగుప్తుడు పరిపాలన సాగించాడు. కచా అనే యువరాజుతో వారసత్వ యుద్ధంలో విజయం సాధించి సముద్రగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది. వారసత్వ యుద్ధంలో సముద్రగుప్తుడు ఏ యువరాజును ఓడించారు? కచ్చా అనే యువరాజును. ఏ యుద్ధంలో? వారసత్వ యుద్ధంలో ఓడించి రాజ్యానికి విజయం సాధించి రాజ్యానికి వచ్చినట్లు తెలుస్తుంది. హరిసేనుడు వేయించిన అలహాబాద్ శాసనం సముద్రగుప్తుడి విజయాలను వివరిస్తుంది. చూడండి, సముద్రగుప్తుడి విజయాలను ఏ శాసనం వివరిస్తుంది? అలహాబాద్ శాసనం. ఇది ఎవరు వేయించారు ఈ అలహాబాద్ శాసనాన్ని? హరిసేనుడు. ఈ అలహాబాద్ శాసనం ప్రకారం సముద్రగుప్తుడు మొదటి ఆర్యవర్తన దండయాత్ర, దక్షిణ భారతదేశ దండయాత్ర, రెండో ఆర్యవర్తన దండయాత్ర చేసి అనేక విజయాలను సాధించాడు. ముఖ్యంగా దక్షిణ దేశ దండయాత్రలో 12 మంది రాజులను ఓడించి వారిని సామంతులుగా చేసుకున్నాడు సముద్రగుప్తుడు. వారిలో కోసలరాజు మహేంద్రుడు, వేంగిరాజు అస్థివర్మ, పల్లవరాజు, కంచిపాలకుడైన విష్ణుగోపుడు ముఖ్యమైన వారు. వీళ్ళందరినీ సామంతులుగా చేసుకున్నాడు సముద్రగుప్తుడు. ఆంగ్ల చరిత్రకారుడైన విఎస్ స్మిత్ సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కీర్తించారు. చూడండి, చెప్పే ప్రతి పాయింట్ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి చూసుకోండి. ఆంగ్ల చరిత్రకారుడైన విఎస్ స్మిత్ సముద్రగుప్తుడిని ఏమని కీర్తించాడు? ఇండియన్ నెపోలియన్. అదే సముద్రగుప్తుడికి ఇండియన్ నెపోలియన్ అని ఎవరు చెప్పారు అంటే, ఏ చరిత్రకారుడు కీర్తించాడు అంటే విఎస్ స్మిత్. సముద్రగుప్తుడు కవిరాజు, అశ్వమేధ యోగి అనే బిరుదులను పొందాడు. చూడండి, సముద్రగుప్తుడు బిరుదులేవి? కవిరాజు, అశ్వమేధ యోగి. సముద్రగుప్తుడు మొదటి ఆర్యవర్తన దండయాత్రలో నాగసేనుడిని, రెండో ఆర్యవర్తన దండయాత్రలో గణపతి నాగ, అచ్యుత నాగ లాంటి నవనాగ చక్రవర్తులను ఓడించాడు. అయితే కౌశాంబి యుద్ధంలో మొదటి రుద్రసేనుణ్ణి ఓడించి అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యోగి అనే బిరుదులను పొందాడు. ఎవరు? సముద్రగుప్తుడు. ఏ యుద్ధంలో? కౌశాంబి యుద్ధంలో. ఎవరిని ఓడించాడు? మొదటి రుద్రసేనుణ్ణి. ఇతన్ని ఓడించి తర్వాత అశ్వమేధ యాగం చేసి అశ్వమేధ యోగి అనే బిరుదులను సముద్రగుప్తుడు పొందాడు. సముద్రగుప్తుడు ఇంకా 5 సరిహద్దు రాజ్యాలను, 9 ఆటవిక రాజ్యాలను కూడా ఓడించాడు. ఇక సింహలరాజు మేఘవర్ణుడు సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించాడు. చూడండి, సముద్రగుప్తుడి అనుమతితో బుద్ధగయలో బౌద్ధ విహారాన్ని నిర్మించింది ఎవరు? సింహలరాజు మేఘవర్ణుడు. సముద్రగుప్తుడి అనంతరం అతడి పెద్ద కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చినట్లు శకరాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్య ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకున్నట్లు రెండో చంద్రగుప్తుడు బసనను రామగుప్తుడిని చంపి రాజ్యానికి వచ్చినట్లు దేవి చంద్రగుప్త నాటకం వివరిస్తుంది. ఏమని వివరిస్తుందంట? సముద్రగుప్తుడి తర్వాత సముద్రగుప్తుడి కుమారుడైన రామగుప్తుడు రాజ్యానికి వచ్చి శకరాజు బసన చేతిలో ఓడిపోయి తన భార్యను ధ్రువాదేవిని ఇచ్చి సంధి చేసుకొని వచ్చినట్లు. అయితే రెండో చంద్రగుప్తుడు బసనను రామగుప్తుని ఇద్దరిని చంపి
రాజ్యానికి వచ్చినట్లు దేవి చంద్రగుప్త నాటకం మనకు వివరిస్తుంది. ఇక నెక్స్ట్ వీడియోలో నాణేలు, గుప్తుల కాలం నాటి నాణేల గురించి తెలుసుకుందాం. నాణేలు పాయింట్లు కూడా వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.